Hello everyone, welcome to my YouTube channel Pradeep Legal Desk. I am Advocate Pradeep. మన బిఎన్ఎస్ లెక్చర్ సిరీస్లో ప్రస్తుతం మనం చాప్టర్ 5 ఆఫ్ అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ప్రస్తుతం మనం మ్యారేజ్ రిలేటెడ్ అఫెన్సెస్ గురించి చూస్తున్నాం. ఈ మ్యారేజ్ రిలేటెడ్ అఫెన్సెస్లో మనం ఇప్పుడు ఈ క్లాస్లో చూడబోయే ఇంపార్టెంట్ అఫెన్స్ బైగమీ. ముందుగా గత క్లాస్లో మనం డౌరీ డెత్ గురించి ఏం చదివామో ఒక్కసారి క్విక్ రీక్యాప్ చూద్దాం. మొదటిగా డౌరీ డెత్ అనే సెపరేట్ అఫెన్స్ని ఎందుకు తీసుకొచ్చారు, దీని ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఏమిటి అనే విషయాన్ని చూసాం. అలాగే ఉమెన్కి ప్రొటెక్టివ్ లాస్ తీసుకురావడం ఆర్టికల్ 14కి వ్యతిరేకమా అనే క్వశ్చన్కి ఆర్టికల్ 15 క్లాస్ 3 ఎలా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇస్తుందో అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత సెక్షన్ 80 బిఎన్ఎస్లో డౌరీ డెత్ అంటే ఏంటి అనే డెఫినేషన్ని చూసాం. అందులోని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా ఎగ్జామిన్ చేశాం. డెత్ విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్లో జరిగి ఉండాలి. డెత్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్కి భిన్నంగా జరిగి ఉండాలి. సూన్ బిఫోర్ హర్ డెత్ ఆమె క్రూయల్టీ లేదా హరాస్మెంట్కి గురై ఉండాలి. అది హర్ హస్బెండ్ లేదా ఎనీ రిలేటివ్ ఆఫ్ హర్ హస్బెండ్ ద్వారా జరిగి ఉండాలి. అలాగే ఆ క్రూయల్టీ లేదా హరాస్మెంట్ డౌరీ డిమాండ్కి సంబంధించి ఉండాలి. ఆ తర్వాత డౌరీ అంటే ఏంటి అనే విషయాన్ని సెక్షన్ 2 ఆఫ్ ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ద్వారా అర్థం చేసుకున్నాం. డౌరీకి మ్యారేజ్తో డైరెక్ట్ కనెక్షన్ ఉండాలనే ఇంపార్టెంట్ పాయింట్ని కూడా చూసాం. అలాగే సూన్ బిఫోర్ హర్ డెత్కి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డేస్ ఏది లేదని, ప్రాక్సిమిటీ టెస్ట్ మరియు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఈచ్ కేస్ ఆధారంగా కోర్టు ఆ కనెక్షన్ని ఎగ్జామిన్ చేస్తుందని చూసాం. తర్వాత క్రూయల్టీ అనే వర్డ్కి సంబంధించిన డెఫినేషన్ని మనం సెక్షన్ 86 బిఎన్ఎస్లో ఇప్పటికే చదివిన విషయంతో కనెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత సెక్షన్ 118 బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియంలోని ప్రిజంప్షన్ గురించి చూసాం. రిక్వైర్డ్ సర్కమ్స్టాన్సెస్ ప్రూవ్ అయితే కోర్టు షెల్ ప్రిజ్యూమ్ చేస్తుంది అని చూసాం. దానివల్ల బర్డెన్ ఆఫ్ ప్రూఫ్లో చేంజ్ ఎలా వస్తుందో కూడా అర్థం చేసుకున్నాం. అలాగే డౌరీ డెత్లో హోమిసైడ్ సిచ్యువేషన్ ఉంటే మర్డర్ ఎలా రిలవెంట్ అవుతుందో, సూసైడ్ సిచ్యువేషన్లో నెసెసరీ ఇంగ్రీడియంట్ సాటిస్ఫై అయితే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అండర్ సెక్షన్ 108 బిఎన్ఎస్ ఎలా రిలవెంట్ అవుతుందో కూడా చూసాం. లాస్ట్లో సెక్షన్ 80 సబ్సెక్షన్ 2 ప్రకారం డౌరీ డెత్కి మినిమం పనిష్మెంట్ 7 years ఇంప్రిజన్మెంట్ అని, మాక్సిమం పనిష్మెంట్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని చూసాం. ఇది మన గత క్లాస్లో డౌరీ డెత్కి సంబంధించి కవర్ చేసిన ముఖ్యమైన పాయింట్స్. ఇక ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మనం మ్యారేజ్కి స్పెసిఫికల్లీ రిలేటెడ్ అయిన అఫెన్సెస్గా చదువుతున్నాం. అయితే ఈ మ్యారేజ్ రిలేటెడ్ అఫెన్సెస్లో మనం నెక్స్ట్ చూడబోయే ఇంపార్టెంట్ అఫెన్స్ బైగమీ. బైగమీకి సంబంధించిన ప్రొవిజన్ మన బిఎన్ఎస్లో సెక్షన్ 82. దీనికి సంబంధించిన ప్రొవిజన్ బెరాక్ట్లో ఇన్ఫర్మేషన్ యాజిటీస్గా ఉంచాను. ఇందులో సబ్సెక్షన్ 1, దాని తర్వాత ఎక్సెప్షన్ ఉంది సబ్సెక్షన్ 1 కింద, తర్వాత సబ్సెక్షన్ 2 ఉంది. ఒక్కసారి పాస్ చేసి ఒకసారి చదవండి. క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. బైగమీ మీన్స్ మ్యారీయింగ్ అగైన్ డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్. అంటే సాధారణంగా ఏంటంటే హస్బెండ్ లేదా వైఫ్ జీవించి ఉండగానే మరో మ్యారేజ్ చేసుకోవడం. అంటే ఒక కపుల్ ఉన్నారు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరైనా ఒకరు, అంటే హస్బెండ్ అయినా వైఫ్ అయినా, తన స్పౌస్ జీవించి ఉండగా ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్లో ఉండగానే ఇంకొక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే దాన్ని బైగమీ అంటాం. అయితే ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మ్యారేజ్ వ్యాలిడ్గా ఉండాలి అండ్ అది సబ్సిస్టింగ్లో ఉండాలి. అంటే ఒక పర్సన్కి లీగల్లీ వ్యాలిడ్ ఫస్ట్ మ్యారేజ్ ఉండి అది ఇంకా సబ్సిస్టింగ్లో ఉన్న సమయంలో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అది బైగమీకి సంబంధించిన సిచ్యువేషన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సెక్షన్ ఏం చెప్తుంది అంటే, హూ ఎవర్ హ్యావింగ్ ఏ హస్బెండ్ ఆర్ వైఫ్ లివింగ్, అంటే ఆ పర్సన్కి హస్బెండ్ లేదా వైఫ్ లివింగ్లో ఉండాలి, అంటే స్పౌస్ జీవించి ఉండాలి. ఒకవేళ ఎవరైనా విడో అయితే లేదా విడోయర్ అయితే
వారికి లివింగ్ స్పౌజ్ ఉండరు. కాబట్టి ఫస్ట్ మ్యారేజ్లో స్పౌజ్ మరణించిన తర్వాత ఆ పర్సన్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, కొంతకాలం తర్వాత వైఫ్ మరణించింది అని అనుకుందాం. ఇప్పుడు హస్బెండ్కి లివింగ్ స్పౌజ్ లేరు, అలాంటి పరిస్థితుల్లో అతను ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హస్బెండ్ మరణించిన తర్వాత వైఫ్ కూడా ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్ 82లోని బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే హూ ఎవర్ హ్యావింగ్ ఏ హస్బెండ్ ఆర్ వైఫ్ లివింగ్, అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకునే సమయంలో ఆ పర్సన్ యొక్క హస్బెండ్ లేదా వైఫ్ లివింగ్ లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు సెక్షన్లో ఫర్దర్గా ఏముందంటే మ్యారీస్ ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ సచ్ మ్యారేజ్ ఈజ్ వాయిడ్, అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ సెకండ్ మ్యారేజ్ అప్లికబుల్ లా ప్రకారం వాయిడ్ అయ్యి ఉండాలి. అంటే ఒక పర్సన్కి ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ లో ఉండి ఆ మ్యారేజ్ లోని స్పౌజ్ లివింగ్ లో ఉన్నప్పటికీ ఆ పర్సన్ ఇంకొక వ్యక్తితో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అని అనుకుందాం. ఆ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ స్పౌజ్ లైఫ్ టైంలో జరిగిన కారణంగా అప్లికబుల్ లా ప్రకారం వాయిడ్ అయితే సెక్షన్ 82లోని ఈ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మ్యారేజ్ వాయిడ్ అయినప్పటికీ ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ మాత్రం అఫెన్స్ కి లైబుల్ అవుతారు. అంటే సెకండ్ మ్యారేజ్ వాయిడ్ అవుతుంది, అదే సమయంలో ఆ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ పై బైగమీ అఫెన్స్ కూడా వస్తుంది, సబ్జెక్ట్ టు ది ఎక్సెప్షన్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 82. ఆ ఎక్సెప్షన్స్ ఏంటో మనం చూద్దాం నెక్స్ట్. మరి దీనికి పనిష్మెంట్ ఏంటి? సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 పనిష్మెంట్ ను ప్రొవైడ్ చేస్తుంది. అది ఏమంటుంది అంటే ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ షల్ ఆల్సో బి లయబుల్ టు ఫైన్. అంటే పనిష్మెంట్ ఎంతవరకు ఉండొచ్చు? 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు. ఎయిదర్ డిస్క్రిప్షన్ అంటే మనం ఆల్రెడీ చూసాం, సింపుల్ ఇంప్రిజన్మెంట్ అయినా కావచ్చు, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అయినా కావచ్చు, దీనితో పాటు ఫైన్ కూడా ఉంటుంది. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఒక హస్బెండ్ లేదా వైఫ్ తన వ్యాలిడ్ అండ్ సబ్సిస్టింగ్ ఫస్ట్ మ్యారేజ్ ఉన్న సమయంలో మరొక వ్యక్తితో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ సెకండ్ మ్యారేజ్ అప్లికబుల్ లా ప్రకారం వాయిడ్ అయితే అది సెక్షన్ 82 పరిధిలోకి వస్తుంది. అలాంటి పర్సన్ బైగమీ అఫెన్స్ కి లైబుల్ అవుతారు. అండ్ సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇంప్రిజన్మెంట్ అప్ టు 7 years ఎయిదర్ డిస్క్రిప్షన్ ప్లస్ ఫైన్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మ్యారేజ్ లాస్ లో అప్లికబుల్ లా ఏది అనే విషయాన్ని చూద్దాం. మ్యారేజ్ రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా సందర్భాల్లో పర్సనల్ లాస్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే హిందూస్ విషయానికి వస్తే మనం హిందూ మ్యారేజ్ లాస్ చదువుతాం, ముస్లిమ్స్ విషయానికి వస్తే ముస్లిం పర్సనల్ లాస్ చదువుతాం. ముస్లిం పర్సనల్ లాలో మ్యారేజ్, డైవర్స్, సక్సెషన్ వంటి మ్యాటర్స్ కి సంబంధించిన షరియత్, నిఖా, తలాక్, మెహర్ వంటి కాన్సెప్ట్స్ మనకు కనిపిస్తాయి. అంటే మ్యారేజ్, సక్సెషన్ వంటి మ్యాటర్స్ లో రిలీజియన్ బేస్డ్ పర్సనల్ లాస్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా విషయానికి వస్తే అక్కడ లిమిటెడ్ పాలిగమీ రికగ్నైజ్డ్ ఉంది. అంటే ఒక ముస్లిం హస్బెండ్ కి 4 wives వరకు ఉండే అవకాశం ఉంది, అది అప్లికబుల్ కండిషన్స్ కి లోబడి. అప్పుడు ఒక ముస్లిం హస్బెండ్ కి ఇప్పటికే ఒక వైఫ్ W1 ఉన్నప్పటికీ అతను వైఫ్ 2తో W2తో నికా చేసుకున్నాడు అని అనుకుందాం. ఇప్పుడు W2తో జరిగిన ఆ నికా కేవలం W1 ఇప్పటికే ఉన్న కారణంతోనే వాయిడ్ అవుతుందా అంటే లేదు. ఎందుకంటే లిమిటెడ్ పాలిగమీ ముస్లిం పర్సనల్ లాలో రికగ్నైజ్డ్ ఉంది. అంటే W1 ఉన్నప్పటికీ, వైఫ్ 1 ఉన్నప్పటికీ అప్లికబుల్ ముస్లిం పర్సనల్ లా ప్రకారం W2తో కూడా వ్యాలిడ్ నికా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో W2తో జరిగిన సెకండ్ మ్యారేజ్ వాయిడ్ కాదు. అందువల్ల ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో సెక్షన్ 82కి అవసరమైన కండిషన్స్ సాటిస్ఫై కాదు. ఇదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సరే, ఇప్పుడు మనం హిందూ లాస్ గురించి మాట్లాడినప్పుడు హిందూ లాకి ఎవరు గవర్నడ్ అవుతారు? హిందూస్, సిఖ్స్, జైన్స్, బుద్ధిస్ట్స్. వీరందరికీ మ్యారేజ్ మ్యాటర్స్ లో హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవుతుంది. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో సెక్షన్ 5 చదివినప్పుడు
ఏదైనా హిందూ మ్యారేజ్ వ్యాలిడ్ గా ఉండాలి అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అందులో మొత్తం 5 కండిషన్స్ ఉన్నాయి. మనం బ్రీఫ్ గా వాటి గురించి చూద్దాం. ఓకేనా, ఒక్కొక్కటిగా చూద్దాము బ్రీఫ్ గా. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే నెయిదర్ పార్టీ హ్యాస్ ఎ స్పౌస్ లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది మ్యారేజ్. అంటే మ్యారేజ్ చేసుకునే సమయంలో ఏ పార్టీకి కూడా ఆల్రెడీ హస్బెండ్ లేదా వైఫ్ లివింగ్ లో ఉండకూడదు. దీని అర్థం ఏంటి అంటే హిందూ లాలో మోనోగమీ మాత్రమే రికగ్నైజ్డ్, అంటే పాలిగమీ పాలియాండ్రీ అలౌడ్ కాదు. మిగిలిన కండిషన్స్ చూస్తే అంటే మనం బ్రీఫ్ గా చూస్తున్నాం. మిగిలిన కండిషన్స్ లో మెంటల్ కెపాసిటీకి సంబంధించిన కండిషన్, ఏజ్ కి సంబంధించిన కండిషన్, అంటే బ్రైడ్ గ్రూమ్ కి 21 ఇయర్స్, బ్రైడ్ కి 18 ఇయర్స్, ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ కి సంబంధించింది, సపిందా రిలేషన్షిప్ కి సంబంధించి వంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే సెక్షన్ 5 లో మొత్తం 5 కండిషన్స్ ఉన్నాయి. వీటన్నింటిలో మన బైగమీ డిస్కషన్ కి డైరెక్ట్లీ రిలవెంట్ అయిన కండిషన్ ఏది అని అంటే అది నెయిదర్ పార్టీ హ్యాస్ ఎ స్పౌస్ లివింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది మ్యారేజ్. అంటే హిందూ మ్యారేజ్ చేసుకునే సమయంలో ఆ పర్సన్ కి ఆల్రెడీ హస్బెండ్ లేదా వైఫ్ లివింగ్ లో ఉండకూడదు. ఇదే ఇప్పుడు మన బైగమీ డిస్కషన్ కి ఇంపార్టెంట్ కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ సెక్షన్ 5 లోని ఏదైనా కండిషన్ సాటిస్ఫై కాకపోతే, ఇక్కడ నేను ఏదైనా కండిషన్ అంటున్నానని ఈ 5 కండిషన్స్ అన్ని అని కాదు, ఇక్కడ మన కన్సర్న్ ఉన్న కండిషన్ ఏది, ఆల్రెడీ స్పౌస్ లివింగ్ లో ఉండడం. ఒక పర్సన్ కి ఇప్పటికే ఒక వ్యాలిడ్ అండ్ సబ్సిస్టింగ్ మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ లోని స్పౌస్ లివింగ్ లో ఉన్నారు, అయినప్పటికీ ఆ పర్సన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అని అనుకుందాం. అప్పుడు సెక్షన్ 11 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఆ సబ్సిక్వెంట్ మ్యారేజ్ వాయిడ్ అవుతుంది అని చెప్తుంది. అది కూడా సిన్స్ ఇట్స్ వెరీ ఇన్సెప్షన్, అంటే మొదటి నుంచే వాయిడ్ గా ఉంటుంది. ఇదే విషయాన్ని సెక్షన్ 11 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు దీన్ని సెక్షన్ 82 బిఎన్ఎస్ తో కనెక్ట్ చేసి చూడాలి. సెక్షన్ 82 లోని రిలవెంట్ వర్డింగ్ చూస్తే మ్యారేజ్ ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ సచ్ మ్యారేజ్ ఈజ్ వాయిడ్ బై రీజన్ ఆఫ్ ఇట్స్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ సచ్ హస్బెండ్ ఆర్ వైఫ్. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్పౌజ్ లివింగ్ లో ఉండి ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ లో ఉన్న సమయంలో జరిగిన సెకండ్ మ్యారేజ్ అప్లికబుల్ లా ప్రకారం వాయిడ్ అయి ఉండాలి. హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఈ సిచ్యువేషన్ కి సెక్షన్ 11 డైరెక్ట్లీ అప్లికబుల్. కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెకండ్ మ్యారేజ్ వాయిడ్ అండ్ సెక్షన్ 82 లోని రిక్వైర్మెంట్ కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి దీంతో ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ సెక్షన్ 82 కింద బైగమీ అఫెన్స్ కి లైబుల్ అవుతారు. మరి పనిష్మెంట్ ఆల్రెడీ చూసాం. సెక్షన్ 82 సబ్ సెక్షన్ 1 ప్రకారం ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ షల్ ఆల్సో బి లైబుల్ టు ఫైన్. ఓకే, ఇప్పటి వరకు మనం బైగమీకి సంబంధించిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ అలాగే పనిష్మెంట్ గురించి చూసాం. అయితే సెక్షన్ 82లో ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏం చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఒకవేళ మీ ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ కాలేదు మరియు మీ ఫస్ట్ హస్బెండ్ లేదా వైఫ్ లివింగ్ లోనే ఉన్నారు అని అనుకుందాం. అయినప్పటికీ ఎక్సెప్షన్ లో ఇచ్చిన రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయితే ఆ సిచ్యువేషన్ లో సెక్షన్ 82 ఎక్సెప్షన్ అప్లై అవుతుంది. ఓకేనా? ఆ ఎక్సెప్షన్స్ లో మనకేం ప్రొవైడ్ చేశారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏముంది అంటే ద స్పౌస్ టు ది ఫస్ట్ మ్యారేజ్ హ్యాస్ బీన్ కంటిన్యూయల్లీ ఆబ్సెంట్ ఫర్ 7 years ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్సిక్వెంట్ మ్యారేజ్. అంటే మీరు సబ్సిక్వెంట్ మ్యారేజ్ చేసుకునే సమయానికి మీ ఫస్ట్ మ్యారేజ్ లోని స్పౌజ్ అంతకు ముందు 7 సంవత్సరాల పాటు కంటిన్యూస్లీ ఆబ్సెంట్ గా ఉండాలి. అంటే ఆ 7 years మొత్తం ఆ పర్సన్ మీతో కోహాబిటేషన్ లో లేకుండా మీ నుంచి కంటిన్యూస్లీ ఆబ్సెంట్ గా ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ గురించి చూస్తే he shall not have been heard by such person as being alive within that time. ఇక్కడ విత్ ఇన్ దట్ టైం అంటే మనం ఇప్పుడే చూసిన 7 years పీరియడ్. ఆ 7 years లో ఫస్ట్ స్పౌస్ జీవించి ఉన్నారని ఆ పర్సన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వినకూడదు.
ఉదాహరణకు ఆ పర్సన్ ఎక్కడో బయట ఉంటున్నారని, లేదా ఎవరైనా రిలేటివ్ ద్వారా హీఈస్ అలైవ్ అని మీకు సమాచారం వస్తుంటే ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. ఎందుకంటే ఆ పర్సన్ అలైవ్ గా ఉన్నారని మీకు తెలిసింది కదా. కానీ ఆ 7 years పీరియడ్ లో ఆ పర్సన్ జీవించి ఉన్నారని మీరు ఎవరి దగ్గర నుంచి వినకపోతే ఈ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం రెండు విషయాలను సపరేట్లీ చూడాలి. ఫస్ట్, స్పౌస్ కంటిన్యూస్లీ ఆబ్సెంట్ గా ఉండాలి. సెకండ్, ఆ పీరియడ్ లో స్పౌస్ అలైవ్ గా ఉన్నారని వినకూడదు. ఓకేనా? మరి థర్డ్ కండిషన్ గురించి చూస్తే సెక్షన్ 82 ఎక్సెప్షన్ లో ఏముందంటే, మీ సెకండ్ మ్యారేజ్ ద్వారా స్పౌస్ గా మారబోయే వ్యక్తికి మీ నాలెడ్జ్ లో ఉన్న రియల్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ సెకండ్ మ్యారేజ్ జరగడానికి ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అంటే ఆ ఫ్యాక్ట్స్ ను కన్సీల్ చేయకూడదు. మీరు ఆ పర్సన్కి ఏం చెప్పాలి? నాకు ఇంతకు ముందు ఫస్ట్ మ్యారేజ్ జరిగింది, అలాగే ఆ ఫస్ట్ మ్యారేజ్ లో నా స్పౌస్ 7 సంవత్సరాలుగా కంటిన్యూస్లీ ఆబ్సెంట్ గా ఉన్నారు, అండ్ 7 సంవత్సరాల్లో ఆయన లేదా ఆమె జీవించి ఉన్నారని నేను ఎవరి దగ్గర నుంచి వినలేదు అని. అంటే మీకు ఎంతవరకు రియల్ ఫ్యాక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉందో ఆ ఫ్యాక్ట్స్ ను సెకండ్ మ్యారేజ్ జరగడానికి ముందే సెకండ్ మ్యారేజ్ లో స్పౌస్ గా మారబోయే వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు ఎక్సెప్షన్ లోని ఈ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అయ్యాయని కన్సిడర్ చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ స్పౌస్ ఇంకా లివింగ్ లో ఉన్నప్పటికీ సెక్షన్ 82 సబ్సెక్షన్ లోని ఎక్సెప్షన్ అప్లై అవుతుంది. అంటే మనం ఇప్పుడే చూసిన 3 రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయితే ఆ పర్సన్ సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 కింద బైగమి అఫెన్స్ కి లయబుల్ కారు. ఓకేనా? కాబట్టి సెక్షన్ 82 లోని ఎక్సెప్షన్ ఎలా వర్క్ అవుతుందో క్లియర్ గా అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందో చూద్దాం. ఈ సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 లో కన్సీల్మెంట్ ఆఫ్ ఫార్మర్ మ్యారేజ్ గురించి ఉంది. అంటే ఒక పర్సన్ ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ లో ఉండగా, ఫస్ట్ స్పౌస్ లివింగ్ లో ఉండగానే సెకండ్ మ్యారేజ్ లో ఎంటర్ అయ్యారు అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ సెకండ్ మ్యారేజ్ లో స్పౌస్ గా మారబోయే వ్యక్తికి మీ ఫస్ట్ మ్యారేజ్ గురించి నిజమైన విషయాలను ముందుగానే చెప్పి ఉంటే, అంటే ఇందాకనే ఉదాహరణ చూసాం కదా, నాకు ఇప్పటికే ఫస్ట్ మ్యారేజ్ జరిగి ఉంది, నా ఫస్ట్ స్పౌస్ లివింగ్ లోనే ఉన్నారు, మా ఫస్ట్ మ్యారేజ్ ఇంకా సబ్సిస్టింగ్ లో ఉంది అని మీరు ముందుగా, అంటే మీరు ఆ పర్సన్ కి ముందుగానే చెప్పారు అని అనుకుందాం. అప్పుడు ఫార్మర్ మ్యారేజ్ ఫ్యాక్ట్ ను కన్సీల్ చేసిన సిచ్యువేషన్ ఉండదు కదా. అలాంటి సిచ్యువేషన్ లో సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 కి సంబంధించిన పనిష్మెంట్ అప్లై అవుతుంది. అది ఇంప్రిజన్మెంట్ అప్ టు 7 years, ఎయిదర్ డిస్క్రిప్షన్ ప్లస్ ఫైన్. అది మీకు క్లియర్ అయింది కదా. కానీ అదే ఫస్ట్ మ్యారేజ్ ఫ్యాక్ట్ ని కన్సీల్ చేసి, అంటే మీకు ఇప్పటికే మ్యారేజ్ ఉందనే విషయాన్ని సెకండ్ మ్యారేజ్ లో స్పౌస్ గా మారబోయే పర్సన్ కి చెప్పకుండా సబ్సీక్వెంట్ మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 అప్లై అవుతుంది. అంటే సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 లోని బైగమి అఫెన్స్ తో పాటు ఫార్మర్ మ్యారేజ్ ఫ్యాక్ట్ ను కన్సీల్ చేసినందుకు సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 లో మోర్ సివియర్ పనిష్మెంట్ ప్రొవైడ్ చేశారనమాట. ఆ పనిష్మెంట్ చూస్తే imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine. అంటే 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు. అది సింపుల్ ఇంప్రిజన్మెంట్ అయినా కావచ్చు, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అయినా కావచ్చు, దాంతోపాటు ఫైన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే మొదటి సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ మ్యారేజ్ జరిగింది, ఫస్ట్ స్పౌస్ లివింగ్ లో ఉన్నారు, ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ లోనే ఉంది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, కానీ ఫార్మర్ మ్యారేజ్ ఫ్యాక్ట్ ను కన్సిడర్ చేయలేదు. అప్పుడు సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 అప్ టు 7 years ప్లస్ ఫైన్. సెకండ్ సిచ్యువేషన్ లో అదే సర్కమ్స్టాన్సెస్ లో ఫార్మర్ మ్యారేజ్ ఫ్యాక్ట్ ను సెకండ్ స్పౌస్ దగ్గర కన్సీల్ చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 అప్ టు 10 years ప్లస్ ఫైన్. అంటే బైగమీతో పాటు ఫార్మర్ మ్యారేజ్ ను కన్సీల్ చేసినప్పుడు పనిష్మెంట్ మరింత సివియర్ అవుతుంది. ఓకేనా? ఇదే సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 మరియు 82 సబ్సెక్షన్ 2 మధ్య మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డిస్టింక్షన్ అన్నమాట. ఇప్పుడు దీనిని మనం సెక్షన్ 11 అండ్ సెక్షన్ 17 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ తో కలిపి చదువుదాం. ముందుగా ముస్లిం పర్సనల్ లా గురించి మనం ఇప్పటికే చూసాం కదా.
అక్కడ లిమిటెడ్ పాలిగమీ రికగ్నైజ్డ్ ఉంది. కానీ మనం ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం. హిందూస్, సిఖ్స్, జైన్స్ మరియు బుద్ధిస్ట్స్కి అప్లికబుల్ అయిన ఈ లాలో మ్యారేజ్కి సంబంధించిన సెక్షన్ 5లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిలో స్పౌజ్ లివింగ్లో ఉండకూడదు అనే కండిషన్ మన బైగమీ డిస్కషన్కి ముఖ్యమైనది. ఆ కండిషన్ కాంట్రవీన్ అయితే సెక్షన్ 11 ప్రకారం ఆ సబ్సీక్వెంట్ మ్యారేజ్ నల్ అండ్ వాయిడ్ అవుతుంది. అంటే వాయిడ్ యాబ్ ఇనిషియో, మొదటి నుంచే వాయిడ్గా ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు సెక్షన్ 17ని చూడాలి. సెక్షన్ 17 ప్రత్యేకంగా బైగమీ గురించి డీల్ చేస్తుంది. అంటే ఇద్దరు హిందూస్ మధ్య మ్యారేజ్ సోలమ్నైజ్ అయ్యే సమయంలో ఎయిదర్ పార్టీకి హస్బెండ్ లేదా వైఫ్ లివింగ్ లో ఉంటే ఆ మ్యారేజ్ వాయిడ్ అవుతుంది. అదే సమయంలో అలాంటి మ్యారేజ్ కి సంబంధించిన పీనల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయని సెక్షన్ 17 చెప్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ రూపొందిన సమయంలో ఈ కండక్ట్ కి సెక్షన్ 494 అండ్ సెక్షన్ 495 ఆఫ్ ది ఐపీసీ అప్లై అయ్యేవి అప్పుడు. ఇప్పుడు బిఎన్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత కరస్పాండింగ్ పీనల్ ప్రొవిజన్ సెక్షన్ 82 ఆఫ్ బిఎన్ఎస్. కాబట్టి మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సెక్షన్ 11 హిందూ మ్యారేజ్ యాక్ట్ సబ్సిక్వెంట్ మ్యారేజ్ వాయిడ్ గురించి, సెక్షన్ 17 హిందూ మ్యారేజ్ యాక్ట్ బైగమీకి సంబంధించిన పీనల్ కాన్సిక్వెన్స్, సెక్షన్ 82 బిఎన్ఎస్ ప్రెజెంట్ క్రిమినల్ ప్రొవిజన్ అండ్ పనిష్మెంట్ ఫర్ బైగమీ. అందువల్ల సెక్షన్ 11, సెక్షన్ 17 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ మరియు సెక్షన్ 82 ఆఫ్ బిఎన్ఎస్ ఈ ప్రొవిజన్స్ ను కలిపి చదివితే హిందూ మ్యారేజెస్ లో బైగమీకి సంబంధించిన లీగల్ పొజిషన్ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మరో మెయిన్ కండిషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీ ఫస్ట్ మ్యారేజ్ ఏమై ఉండాలి? వ్యాలిడ్ మ్యారేజ్ అయి ఉండాలి. ఎందుకంటే బైగమీకి సంబంధించిన సబ్సిక్వెంట్ మ్యారేజ్ ను కన్సిడర్ చేయాలంటే ముందుగా ఎగ్జిస్టింగ్ ఫస్ట్ మ్యారేజ్ లీగల్లీ వ్యాలిడ్ గా ఉండాలి. ఎవరైనా మీకు ఇంతకు ముందే ఒక మ్యారేజ్ జరిగింది అని చెప్తే ఆ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్ అని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక H1 మరియు W1 ఉన్నారు, వాళ్ళ కపుల్ అని అనుకుందాం. ఇందులో W1 H1 జీవించి ఉండగానే H1తో ఆమె మ్యారేజ్ సబ్సిస్టింగ్ లో ఉండగానే ఇంకొక వ్యక్తి H2ని మ్యారేజ్ చేసుకుంది అని అనుకుందాం. ఇప్పుడు H2 మరియు W1 మధ్య జరిగిన మ్యారేజ్ ఏంటి? వాయిడ్ మ్యారేజ్. ఇది వ్యాలిడ్ మ్యారేజా? కాదు. ఎందుకంటే సెక్షన్ 5 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని అప్లికబుల్ కండిషన్ సాటిస్ఫై కాలేదు. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఈ H2 ఇంకొక W2ని మ్యారేజ్ చేసుకున్నాడు అనుకుందాం. హస్బెండ్ 2 ఇంకొక W2ని మ్యారేజ్ చేసుకున్నాడు అని అనుకుందాం. ఇప్పుడు ఈ W1 ఎవరైతే ఉన్నారో H2 పై ఇతను బైగమీ చేశాడు అని చెప్పగలదా? చెప్పలేదు. ఎందుకంటే W1 మరియు H2 మధ్య జరిగిన మ్యారేజ్ మొదటి నుంచే వాయిడ్. H2కి W1తో వ్యాలిడ్ ఫస్ట్ మ్యారేజ్ ఉన్నట్టుగా కన్సిడర్ చేయలేమన్నమాట. అందువల్ల H2 తర్వాత చేసుకున్న W2 మ్యారేజ్ ను బైగమీకి అవసరమైన సెకండ్ మ్యారేజ్ గా కన్సిడర్ గా చేయలేము. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? బైగమీకి లైబుల్ కావాలంటే ఫస్ట్ మ్యారేజ్ ముందుగా ఏ వ్యాలిడ్ మ్యారేజ్ అయి ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక W ఉంది అని అనుకుందాం, వైఫ్. ఆమె ఒక Hని మ్యారేజ్ చేసుకుంది, హస్బెండ్ని. కానీ ఇద్దరు ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అంటే అలాంటి రిలేషన్షిప్ లో మ్యారేజ్ చేసుకోవడం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అప్లికబుల్ ఎక్సెప్షన్ లేకపోతే వ్యాలిడ్ కాదు. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఈ హస్బెండ్ వైఫ్ 1ని మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడు H మరియు W మధ్య జరిగిన ఫస్ట్ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజా? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కాదు. అప్పుడు
ఈహెచ్ హస్బెండ్ మరియు వైఫ్ 1 మధ్య W1 మధ్య జరిగిన సబ్సిక్వెంట్ మ్యారేజ్ ను బైగమస్ మ్యారేజ్ గా కన్సిడర్ చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే బైగమీ కాంటెస్ట్ లో ఫస్ట్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ వ్యాలిడ్ మ్యారేజ్ అయ్యి ఉండాలి. అంటే ముందుగా ఫస్ట్ మ్యారేజ్ లీగల్లీ వ్యాలిడ్ గా ఉందని ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడే దాని తర్వాత జరిగే మ్యారేజ్ ను సెకండ్ మ్యారేజ్ గా బైగమీ కాంటెస్ట్ లో కన్సిడర్ చేసే క్వశ్చన్ వస్తుంది. ఆ ఫస్ట్ మ్యారేజ్ ఏ పర్సనల్ లా కింద జరిగిందైనా కావచ్చు, హిందూ లా, ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ లా లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగిన మ్యారేజ్ అయినా కావచ్చు. కానీ బైగమీకి వెళ్లే ముందు మనం ముందుగా చూడాల్సిన విషయం ఫస్ట్ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజా కాదా అని. అది లాఫుల్ మ్యారేజ్ అయ్యి ఉండాలి మరియు డ్యూలీ సోలమ్నైజ్డ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ని తీసుకొని మరో ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ని చూద్దాం. ఒక పర్సన్ అనుకుందాం, ఒక మహమ్మదియన్. అతను తన ఫస్ట్ మ్యారేజ్ ను మహమ్మదన్ లా ప్రకారం చేసుకున్నాడు. ఇప్పుడు అతను సెకండ్ మ్యారేజ్ లో కూడా మహమ్మదన్ లా ప్రకారం చేసుకుంటే చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఎందుకు? మనం ముందే చెప్పుకున్నట్లుగా లిమిటెడ్ పాలోగమీ ఈజ్ అలౌడ్ అండర్ ముస్లిం పర్సనల్ లా. కానీ వాట్ ఇఫ్ అతను సెకండ్ మ్యారేజ్ ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఒక ఎగ్జాంపుల్ చూస్తే, సరే అతను మొదటి మ్యారేజ్ చేసుకున్నాడు, మొదటి మ్యారేజ్ లో ఉన్న లేడీ కూడా మహమ్మదన్. అతను ఆమెను మహమ్మదన్ లా ప్రకారం మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు సెకండ్ టైం ఇంకొక మహమ్మదన్ ముస్లిం ఉమెన్ ను మ్యారేజ్ చేసుకోకుండా ఒక కితాబియా ఉమెన్ ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. సరే, కితాబియా ఉమెన్ అంటే సాధారణంగా క్రిస్టియన్ లేదా జెవిష్ ఉమెన్ అని అర్థం. అయితే ఆ మ్యారేజ్ జనరల్లీ ముస్లిం పర్సనల్ లాలో అలౌడ్ కాదు. అప్పుడు అతను ఏం చేశాడు? తన కన్వీనియన్స్ కోసం ఈ మ్యారేజ్ ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సోలమ్నైజ్ చేశాడు. ఇప్పుడు ఆ హస్బెండ్ మహమ్మదన్ అతన్ని బైగమీకి లైబుల్ చేయొచ్చా? చెప్పండి, బైగమీకి లైబుల్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ లైబుల్ చేయొచ్చు. ఎందుకనంటే అతని ఫస్ట్ మ్యారేజ్ వ్యాలిడ్ గా ఉంది, ఫస్ట్ స్పౌస్ లివింగ్ లో ఉంది. అయినప్పటికీ అతను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సెకండ్ మ్యారేజ్ సోలమ్నైజ్ చేశాడు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్ గుర్తుపెట్టుకోవాలి. అతను మహమ్మదన్ పర్సనల్ లా కింద మ్యారేజ్ చేసుకున్నంత వరకు ఆ పర్సనల్ లాలో రికగ్నైజ్డ్ అయిన లిమిటెడ్ పాలోగమీ పొజిషన్ అతనికి వర్తిస్తుంది. కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ మ్యారేజ్ కి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లోని లీగల్ రిక్వైర్మెంట్స్ అప్లై అవుతాయి. కాబట్టి ఇప్పటికే స్పౌజ్ లివింగ్ లో ఉన్న వ్యక్తి అప్లికబుల్ లాకి విరుద్ధంగా మరో మ్యారేజ్ చేసుకుంటే ఆ సబ్సిక్వెంట్ మ్యారేజ్ బైగమీకి సంబంధించిన సిచ్యువేషన్ లోకి వస్తుంది. అప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఆ మహమ్మదన్ హస్బెండ్ ను సెక్షన్ 82 ఆఫ్ బిఎన్ఎస్ కింద బైగమీకి లైబుల్ చేయొచ్చు. కాబట్టి సింపుల్ గా పర్సనల్ లాలో ఉన్న లిమిటెడ్ పాలిగమీ బెనిఫిట్ ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకునే మ్యారేజ్ కి ఆటోమేటికల్లీ క్లెయిమ్ చేయలేరు. ఓకేనా? ఇప్పుడు మనం దీని నుంచి మరో ఇంపార్టెంట్ సిచ్యువేషన్ కి వెళ్దాం. ఒకవేళ ఎవరైనా హిందూ అయితే, హిందూ లాలో మనం ఇప్పటికే చూసినట్లుగా పాలిగమీ అలౌడ్ కాదు. అంటే ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ లో ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఒక హిందూ పర్సన్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు అని అనుకుందాం. అతని ఫస్ట్ స్పౌస్ లివింగ్ లో ఉన్నారు, అలాగే ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక పీరియడ్ లో, ఒకప్పుడు అరౌండ్ 1990s అని అనుకోండి, కొంతమంది ఏం చేసేవారంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ముందు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యేవారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాం కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అది బైగమస్ మ్యారేజ్ కాదు. అలాంటి సిచ్యువేషన్స్ పై సుప్రీంకోర్టు ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ లీగల్ క్వశ్చన్ వచ్చింది. అదే మనం ఇప్పుడు చూడబోయే ల్యాండ్ మార్క్ కేసు సరళా ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ముందు వచ్చిన ప్రధాన క్వశ్చన్ ఏంటంటే,
ఒక హిందూ హస్బెండ్ తన ఫస్ట్ మ్యారేజ్ ను డిజాల్వ్ చేయకుండా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ అవుతుందా లేక అది బైగమి అవుతుందా, మరి ఆ పర్సన్ ను బైగమికి పనిష్ చేయవచ్చా అనే క్వశ్చన్ అనమాట. సరళా ముగ్దల్ కేసులో ఫ్యాక్ట్స్ కూడా బ్రాడ్లీ ఇలానే ఉన్నాయన్నమాట. కొంతమంది హిందూ హస్బెండ్స్ తన ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ లో ఉండగానే ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన తర్వాత ముస్లిం పర్సనల్ లాలో లిమిటెడ్ పాలిగమి ఉంది కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అనే ఇష్యూ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఒక హిందూ మ్యారేజ్ కేవలం ఒక స్పౌజ్ ఇస్లాంలోకి కన్వర్ట్ అయినంత మాత్రాన ఆటోమేటికల్లీ డిజాల్వ్ కాదు. అంటే మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారని అనుకుందాం, ఆ తర్వాత మీరు ఇస్లాంలోకి కన్వర్ట్ అయినా ఆ కన్వర్షన్ వల్ల మీ ఫస్ట్ మ్యారేజ్ ఆటోమేటికల్లీ టర్మినేట్ అవ్వదు. ఎందుకంటే ఆ ఫస్ట్ మ్యారేజ్ ద్వారా ఇప్పటికే రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఎరైజ్ అయ్యాయి. కేవలం రిలీజియన్ మార్చుకున్నంత మాత్రాన ఆ ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ద్వారా ఏర్పడిన లీగల్ రిలేషన్షిప్ ను యూనిలాటరల్ గా టర్మినేట్ చేయలేరు. కాబట్టి నేను ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాను కాబట్టి నా ఫస్ట్ మ్యారేజ్ ఇంకా కొనసాగదు అని చెప్పలేరు అనమాట. సుప్రీంకోర్టు పొజిషన్ ఏంటంటే, ఫస్ట్ మ్యారేజ్ ను లా ప్రకారం డిజాల్వ్ చేయాలి. అది డిజాల్వ్ అయ్యే వరకు ఆ మ్యారేజ్ సబ్సిస్టింగ్ లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఉంది. ఒక హస్బెండ్ లేదా వైఫ్ అనదర్ రిలీజియన్ లోకి కన్వర్ట్ అయితే ఆ కన్వర్షన్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో డైవర్స్ కి గ్రౌండ్ కావచ్చు. అంటే ఆపోజిట్ స్పౌజ్ ఆ కన్వర్షన్ ను గ్రౌండ్ గా తీసుకొని డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. కానీ కన్వర్షన్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ ఆటోమేటికల్లీ డిజాల్వ్ ది మ్యారేజ్. అంటే కన్వర్షన్ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్, ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. కాబట్టి కోర్టు నుంచి డైవర్స్ డిగ్రీ వచ్చే వరకు ఫస్ట్ మ్యారేజ్ కొనసాగుతుంది. అందువల్ల ఒక హిందూ హస్బెండ్ తన ఫస్ట్ మ్యారేజ్ ను లీగల్లీ డిజాల్వ్ చేయకుండా కేవలం ఇస్లాంలోకి కన్వర్ట్ అయి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ కన్వర్షన్ అతనికి బైగమీ నుంచి డిఫెన్స్ ఇవ్వదు. అతని ఫస్ట్ మ్యారేజ్ ఇంకా సబ్సిస్టింగ్ లోనే ఉంటుంది. అందువల్ల సెకండ్ మ్యారేజ్ కి బైగమీ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. సుప్రీంకోర్టు ఇదే లీగల్ పొజిషన్ స్పష్టంగా చెప్పింది. అంటే ఇక నేను ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాను కాబట్టి ముస్లిం పర్సనల్ లాలోని లిమిటెడ్ పాలిగమీ బెనిఫిట్ నాకు వచ్చింది అనే ఆర్గ్యుమెంట్ కూడా ఫస్ట్ మ్యారేజ్ విషయంలో పనిచేయదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ హిందూ లా ప్రకారం ఏర్పడింది. ఆ మ్యారేజ్ ను డిజాల్వ్ చేయకుండా తర్వాత ఒక కొత్త పర్సనల్ లాలోకి మారడం ద్వారా ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ ను ఆటోమేటికల్లీ టర్మినేట్ చేయలేరు. కాబట్టి సరళా ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1995 లో సుప్రీంకోర్టు ఇచ్చిన బేసిక్ ప్రిన్సిపల్ ను మనం సింపుల్ గా ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, కన్వర్షన్ టు ఇస్లాం డస్ నాట్ బై ఇట్ సెల్ఫ్ డిజాల్వ్ ఏ సబ్సిస్టింగ్ హిందూ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్ ను లా ప్రకారం డిజాల్వ్ చేయకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే కన్వర్షన్ అలోన్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ డిఫెన్స్ టు బైగమీ. ఓకేనా? సరే, ఆ తర్వాత దీనిని మనం సెక్షన్ 44 ఆఫ్ బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియంతో కనెక్ట్ చేయొచ్చు, లేదా ఓల్డ్ లా రెఫరెన్స్ గా సెక్షన్ 50 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది ఏం చెప్తుంది అని అంటే, ఒపీనియన్ యాజ్ టు రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్షిప్ ఏంటి అనే విషయం కోర్టు ముందు ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్ గురించి స్పెషల్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి తన ఒపీనియన్ ను ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు హస్బెండ్ అండ్ వైఫ్ అని ఒక రిలేషన్షిప్ ను కోర్టు ముందు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది అని అనుకుందాం. వారి ఫ్యామిలీలోని పర్సన్ లేదా వారి రిలేషన్షిప్ గురించి స్పెషల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కోర్టులో ఎవిడెన్స్ ఇస్తూ, నాకు తెలిసినంత వరకు వీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ గా కలిసి జీవిస్తున్నారు అని వారి రిలేషన్షిప్ గురించి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా వీరిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ గా ఉంటున్నారు అని కూడా వారి రిలేషన్షిప్ గురించి ఒపీనియన్ ఇవ్వచ్చు. అలాంటి ఒపీనియన్ యాజ్ టు రిలేషన్షిప్ సెక్షన్ 44 బిఎస్ఏ ప్రకారం రిలవెంట్ ఫ్యాక్ట్ గా కన్సిడర్ చేయొచ్చు.
ఇది మనం ఎవిడెన్స్ లాలో తర్వాత చాలా డీటెయిల్గా చదువుకుందాం భారతీయ సాక్ష్య అధ్యయనం చదివేటప్పుడు. కానీ ప్రస్తుతం మీరు ఒక ఇంపార్టెంట్ లిమిటేషన్ని గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 44 బిఎస్ఏలోని ఈ పర్టికులర్ ప్రొవిజన్ బిఎన్ఎస్ సెక్షన్ 82 లేదా సెక్షన్ 84కి సంబంధించిన ప్రొసీడింగ్స్లో, మనం సెక్షన్ 84 గురించి మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ లిమిటేషన్. సెక్షన్ 44 బిఎస్ఏలోని ఈ పర్టికులర్ ప్రొవిజన్ బిఎన్ఎస్ సెక్షన్ 82 లేదా సెక్షన్ 84కి సంబంధించిన ప్రొసీడింగ్స్లో మ్యారేజ్ను ప్రూవ్ చేయడానికి ఈ ఒపీనియన్ ఒక్కటే సఫిషియంట్ కాదు. అలాగే డైవర్స్ యాక్ట్కి సంబంధించిన ప్రొసీడింగ్స్లో కూడా ఈ ఒపీనియన్ ఒక్కటే మ్యారేజ్ను ప్రూవ్ చేయడానికి సఫిషియంట్ కాదు. కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ను ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు కేవలం వీరిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్లా కలిసి ఉండేవారు అనే ఒపీనియన్ మీద మాత్రమే ఆధారపడి ఆ మ్యారేజ్ని ప్రూవ్ చేయలేరు. అదేవిధంగా సెకండ్ మ్యారేజ్ను కూడా కేవలం ఈ మెథడ్ ద్వారా ప్రూవ్ చేయలేరు. అంటే ఇద్దరు పర్సన్స్ మేము హస్బెండ్ అండ్ వైఫ్లా కలిసి ఉంటున్నాం అని చెబుతున్నారనే కారణంతో మాత్రమే బైగమీ ప్రాసిక్యూషన్లో మ్యారేజ్ ప్రూవ్ అయినట్లుగా మనం చెప్పలేం. అలాగే వీరు హస్బెండ్ అండ్ వైఫ్ లా కలిసి ఉండేవారు కాబట్టి వీరి ఫస్ట్ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్ అయ్యి ఉండాలి అని కూడా చెప్పలేం. కాబట్టి మ్యారేజ్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి అదర్ లీగల్లీ అడ్మిసబుల్ ఎవిడెన్స్ అవసరం అనేది ఇక్కడ ఉంటుంది. అందువల్ల ఒపీనియన్ యాజ్ టు రిలేషన్షిప్ గురించి సెక్షన్ 44 బిఎస్ఏలో ఇచ్చిన ప్రొవిజన్ ను బిఎన్ఎస్ సెక్షన్ 82 లేదా సెక్షన్ 84 ప్రొసీడింగ్స్ లో మ్యారేజ్ కి సఫిషియంట్ ప్రూఫ్ గా ఉపయోగించలేరు. ఓకేనా? క్లియర్ అవుతుందా? సరే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇంకొక ఇంపార్టెంట్ ప్రొసీజరల్ పాయింట్కి వద్దాం. ఒక బైగమీ అఫెన్స్ జరిగింది అని అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ కేసులో ఎవరు కంప్లైంట్ ఫైల్ చేయగలరు అంటే లోకస్ స్టాండీ ఎవరికి ఉంది? సాధారణంగా కొన్ని క్రిమినల్ అఫెన్సెస్లో అఫెన్స్ గురించి తెలిసిన ఏ పర్సన్ అయినా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కానీ మ్యారేజ్ రిలేటెడ్ అఫెన్సెస్ విషయంలో లా ప్రత్యేకంగా ఎవరు కంప్లైంట్ చేయగలరో ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఈ విషయంలో మనం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 219ను చూడాలి. భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 219ను చూడాలి. సెక్షన్ 219 బిఎన్ఎస్ఎస్ ప్రాసిక్యూషన్ ఫర్ అఫెన్సెస్ అగైన్స్ట్ మ్యారేజ్. ఈ ప్రొవిజన్ ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్స్ 81 to 84, 81, 82, 83, 84 కింద పనిషబుల్ అయిన మ్యారేజ్ రిలేటెడ్ అఫెన్సెస్ విషయంలో కోర్టు సాధారణంగా పర్సన్ అగ్రీవ్డ్ బై ది అఫెన్స్ చేసిన కంప్లైంట్ ఆధారంగానే కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. పర్సన్ అగ్రీవ్డ్ బై ది అఫెన్స్ చేసిన కంప్లైంట్ ఆధారంగానే కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనకు ముఖ్యమైన క్వశ్చన్, హూ ఇస్ ద పర్సన్ అగ్రీవ్డ్? అదే లోకస్ స్టాండీ ఎవరికి ఉంది అని. ఇప్పుడు బైగమీ కేసెస్లో అగ్రీవ్డ్ పర్సన్ ఎవరు? ఒకవేళ వైఫ్ అగ్రీవ్డ్ పర్సన్ అయినప్పుడు ఆమె తరఫున ఇంకెవరు కంప్లైంట్ చేయొచ్చు? అదే విషయాన్ని ఇప్పుడు సెక్షన్ 219 బిఎన్ఎస్ఎస్ లో మనం చూద్దాం. సెక్షన్ 219 బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తుంది అంటే, మ్యారేజ్ రిలేటెడ్ అఫెన్సెస్ విషయంలో పర్సన్ అగ్రీవ్డ్ బై ద అఫెన్స్ కంప్లైంట్ చేయొచ్చు. మరి మనకి వచ్చే క్వశ్చన్ ఏంది? అగ్రీవ్డ్ పర్సన్ ఎవరు? సాధారణంగా బైగమీ కేసెస్లో ఫస్ట్ మ్యారేజ్లోని స్పౌజ్ అగ్రీవ్డ్ పర్సన్ అవుతారు. ఫస్ట్ మ్యారేజ్లోని స్పౌజ్ అగ్రీవ్డ్ పర్సన్ అవుతారు. ఎందుకంటే తన స్పౌజ్ ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ సబ్సిస్టింగ్లో ఉండగానే ఇంకొక వ్యక్తితో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసు ఏంటంటే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్గా అగ్రీవ్డ్ పర్సన్ ఎవరు? బైగమీ కేసెస్లో ఎవరు అగ్రీవ్డ్ పర్సన్? ఫస్ట్ మ్యారేజ్లోని స్పౌస్ అగ్రీవ్డ్ పర్సన్ అవుతారు. ఎందుకంటే తన స్పౌస్ ఎగ్జిస్టింగ్ మ్యారేజ్లో సబ్సిస్టింగ్లో ఉండగానే ఇంకొక వ్యక్తి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ కేసు ఉంది. ఆ కేసు గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏ సుభాష్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2011 సుప్రీంకోర్టు.
ఈ కేసులో సుప్రీంకోర్టు అగ్రీవ్డ్ పర్సన్ అనే ఎక్స్ప్రెషన్ను చాలా నారోగా ఇంటర్ప్రెట్ చేయకూడదని చెప్పింది. అది కేసు యొక్క సర్కమ్స్టాన్సెస్, కంప్లైంట్కి ఉన్న ఇంట్రెస్ట్ మరియు అతనికి లేదా ఆమెకి జరిగిన ప్రిజుడైజ్ ఆర్ ఇంజురీ ఆధారంగా డిటర్మైన్ చేయాలని చెప్పింది. అందువల్ల సెకండ్ మ్యారేజ్ ద్వారా వైఫ్గా వచ్చిన ఉమెన్ను కూడా అగ్రీవ్డ్ ఉమెన్గా కన్సిడర్ చేయొచ్చు అని. అంటే ఆమెకు కూడా లోకస్ స్టాండీ ఉంటుంది. ఎవరికి? సెకండ్ మ్యారేజ్ ద్వారా వైఫ్గా వచ్చిన ఉమెన్కి కూడా. ఆమె కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా సెక్షన్ 219లోని ప్రొవిజో సిని చూస్తే, ప్రొవిజో సి ప్రొవైడెడ్ దట్ అని ఉంటుంది కదా, ప్రొవిజో సి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అగ్రీవ్డ్ పర్సన్ వైఫ్ అయితే ఆమె తరఫున కంప్లైంట్ను మరికొందరు పర్సన్స్ కూడా ఫైల్ చేయొచ్చు. ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే ఆమె యొక్క ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టరు, సన్ను, డాటరు, అలాగే ఫాదర్ యొక్క బ్రదర్ లేదా సిస్టరు, మదర్ యొక్క బ్రదర్ లేదా సిస్టరు, లేదా కోర్టు పర్మిషన్తో ఆ ఉమెన్తో బ్లడ్, మ్యారేజ్ లేదా అడాప్షన్ ద్వారా కనెక్టెడ్గా ఉన్న ఏదైనా పర్సన్ కూడా ఆమె తరఫున కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఇక్కడ ఒక ప్రాక్టికల్ రీజన్ కూడా ఉంది. ఒక ఉమెన్ అగ్రీవ్డ్ పర్సన్ అయినప్పటికీ ప్రతి సిచ్యువేషన్లో ఆమె స్వయంగా కంప్లైంట్ ఫైల్ చేయడం సాధ్యమని మనం చెప్పలేం. అందుకే ఈ ప్రాక్టికల్ రీజన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అందువల్లే ఆమె తరఫున స్పెసిఫైడ్ రిలేటివ్స్ మరియు కోర్ట్ పర్మిషన్తో అదర్ రిలేటెడ్ పర్సన్స్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి సెక్షన్ 219లో ప్రొవిజన్ ఇచ్చారనమాట. కాబట్టి బైగమీ కేసులో లోకస్ స్టాండీ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఏమి, అగ్రీవ్డ్ పర్సన్ అనే ఎక్స్ప్రెషన్ను నేరోగా చూడకూడదు. ఏ సుభాష్ బాబు కేసు ప్రకారం సర్కమ్స్టాన్సెస్ని బట్టి సెకండ్ వైఫ్ కూడా అగ్రీవ్డ్ పర్సన్ కావచ్చు. ఇంకొకటి, అగ్రీవ్డ్ పర్సన్ వైఫ్ అయితే సెక్షన్ 219లోని ప్రొవిజో సి ప్రకారం ఆమె తరఫున స్పెసిఫైడ్ ఫ్యామిలీ మెంబర్స్ లేదా కోర్టు పర్మిషన్తో అదర్ రిలేటెడ్ పర్సన్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఇదే సెక్షన్ 219 బిఎన్ఎస్ఎస్ లో బైగమీకి సంబంధించిన లోకస్ స్టాండీ ప్రొవిజన్. ఓకేనా? అంటే మనమే ఇక్కడ బిఎన్ఎస్ఎస్ ని కూడా కవర్ చేస్తున్నాం. ఇక లాస్ట్లో బైగమీకి సంబంధించిన మరో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జ్యూరిస్డిక్షన్. మనం ఇప్పటి వరకు బైగమీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్, ఎక్సెప్షన్స్, పనిష్మెంట్, అలాగే లోకస్ స్టాండీ గురించి డీటెయిల్గా చూసాం. ఇప్పుడు లాస్ట్లో జ్యూరిస్డిక్షన్ కూడా చూస్తే బైగమీకి సంబంధించిన కంప్లీట్ టాపిక్ కవర్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఒక బైగమస్ మ్యారేజ్ జరిగిందని అనుకుందాం. అలాంటి అఫెన్స్ కి సంబంధించిన కేసు ఎక్కడ ఫైల్ చేయాలి అంటే ఏ కోర్టుకి లోకల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది? దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. మన బిఎన్ఎస్ఎస్ లో భారతీయ నాగరిక సురక్ష సంహితలో జ్యూరిస్డిక్షన్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఒక ప్రత్యేక చాప్టర్ లో ఉన్నాయి. మనం బిఎన్ఎస్ఎస్ చెప్పుకునేటప్పుడు వీటి గురించి డీటెయిల్ గా చూద్దాం. ఏ అఫెన్స్ కి ఏ కోర్టుకి లోకల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుందో, ఎక్కడ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయొచ్చో వాటిని మనం ఆ చాప్టర్ లో డీటెయిల్ గా చదువుతాం. ఇక్కడ మనకు రిలవెంట్ ప్రొవిజన్ సెక్షన్ 202 సబ్సెక్షన్ 2 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. ఒకవేళ బైగమస్ మ్యారేజ్ కి సంబంధించి మీరు కంప్లైంట్ లేదా కేసు ఫైల్ చేయాలనుకుంటే మీరు ఎక్కడ ఫైల్ చేయొచ్చు అంటే సెక్షన్ 202 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్ఎస్ ప్రకారం within whose local jurisdiction the offence was committed. Within whose local jurisdiction the offence was committed అంటే అఫెన్స్ ఎక్కడ కమిట్ అయ్యిందో ఆ లోకల్ జ్యూరిస్డిక్షన్ లో కేసు ఫైల్ చేయొచ్చు. బైగమీ కేసులో అఫెన్స్ ఎక్కడ కమిట్ అయ్యింది, బైగమస్ మ్యారేజ్ ఎక్కడ సోలమైజ్ చేయబడిందో ఆ ప్లేస్ లో. కాబట్టి ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ ఏమి, వేర్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్. ఓకేనా? అంటే బైగమస్ మ్యారేజ్ ఎక్కడ సోలమైజ్ అయిందో ఆ ప్లేస్ యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక జ్యూరిస్డిక్షన్ కూడా సెక్షన్ 202 సబ్సెక్షన్ 2 లో ప్రొవైడ్ చేశారు. అది ద అఫెండర్ లాస్ట్ రిసైడెడ్ విత్ ది ఫస్ట్ స్పౌజ్. ఇక్కడ ముందుగా అఫెండర్ ఎవరు అనేది చూద్దాం. ఒక కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారని అనుకుందాం.
వారిలో వైఫ్ సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, లేదా హస్బెండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. ఎవరైతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారో ఆ పర్సన్ అఫెండర్. ఉదాహరణకు వైఫ్ అఫెండర్ అనుకుందాం. అప్పుడు ఆ అఫెండర్ లాస్ట్ రిసైడెడ్ విత్ హూమ్? ద స్పౌస్ ఫ్రమ్ ది ఫస్ట్ మ్యారేజ్. సరే, దీని ఉదాహరణతో చూస్తే డబ్ల్యూ వైఫ్ హస్బెండ్ 1తో ఏ ప్లేస్లో సెకండ్ మ్యారేజ్ చేసుకుంది అని అనుకుందాం. వైఫ్ హస్బెండ్ 1 H1తో ఏ ప్లేస్లో, ప్లేస్ ఏలో సెకండ్ మ్యారేజ్ చేసుకుంది అని అనుకుందాం. అంతకుముందు ఆమె తన ఫస్ట్ స్పౌస్ హెచ్తో, ఇక్కడ హెచ్1 సెకండ్ హస్బెండ్, హెచ్ ఫస్ట్ హస్బెండ్ అనుకుందాం, H1 సెకండ్ అనుకోండి, ఇక్కడ WH1. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వైఫ్ WH1తో ఏ ప్లేస్లో సెకండ్ మ్యారేజ్ చేసుకుంది అని అనుకుందాం. అంతకుముందు ఆమె తన ఫస్ట్ స్పౌస్ హెచ్తో బి ప్లేస్లో కలిసి నివసించింది. ఇప్పుడు మొదటి జ్యూరిస్డిక్షన్ ఏ ప్లేస్కి ఉంటుంది. ఎందుకంటే బైగమస్ మ్యారేజ్ ఎక్కడ సోలమ్నైజ్ చేయబడిందో అక్కడే అఫెన్స్ కమిట్ అయింది కాబట్టి. అంటే ఫస్ట్ వేర్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్. ఇక దీంతో పాటు ఆల్టర్నేటివ్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంది. అది వేర్ ది అఫెండర్ లాస్ట్ రిసైడెడ్ విత్ ది ఫస్ట్ స్పౌస్. అంటే అఫెండర్ తన ఫస్ట్ మ్యారేజ్ లోని స్పౌస్ తో లాస్ట్ గా ఎక్కడ నివసించారో ఆ ప్లేస్ యొక్క కోర్టుకి కూడా లోకల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. కాబట్టి మన ఎగ్జాంపుల్లో బి ప్లేస్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఇక థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంది. అయితే ఇది ఓన్లీ వెన్ ది అగ్రీవ్డ్ పర్సన్ ఈజ్ ది వైఫ్. అంటే హస్బెండ్ తన ఫస్ట్ మ్యారేజ్ సబ్సిస్టింగ్ లో ఉండగానే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని అనుకుందాం. అప్పుడు ఫస్ట్ మ్యారేజ్ లోని వైఫ్ అగ్రీడ్ పర్సన్. ఆ వైఫ్ అఫెన్స్ జరిగిన తర్వాత పర్మనెంట్లీ రిసైడ్ చేయడం ప్రారంభించిన ప్లేస్ లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. సరే, మళ్ళా ఎగ్జాంపుల్ చూస్తే హెచ్ మరియు డబ్ల్యూ కపుల్. ఇప్పుడు హెచ్ హస్బెండ్ W1తో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ సెకండ్ మ్యారేజ్ ఏ ప్లేస్లో జరిగింది. హెచ్ తన ఫస్ట్ వైఫ్ డబ్ల్యూతో బి ప్లేస్లో లాస్ట్గా నివసించాడు. ఆ తర్వాత ఈ డబ్ల్యూ వైఫ్ ఎవరైతే ఉన్నారో సి ప్లేస్లో పర్మనెంట్లీ రిసైడ్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ కేసులో ఫస్ట్ ఆప్షన్ ఏమి? ఏ ప్లేస్. ఎందుకు? అక్కడే బైగమస్ మ్యారేజ్ సాల్వనైజ్ అయింది. సెకండ్ ఆప్షన్ బి ప్లేస్. ఎందుకంటే అఫెండర్ హెచ్ హస్బెండ్ తన ఫస్ట్ స్పౌస్ డబ్ల్యూతో లాస్ట్ గా బి ప్లేస్ లో నివసించాడు. థర్డ్ ఆప్షన్ సి. ఎందుకంటే అగ్రీవ్డ్ వైఫ్ డబ్ల్యూ అఫెన్స్ జరిగిన తర్వాత సి ప్లేస్ లో పర్మనెంట్లీ రిసైడ్ చేయడం ప్రారంభించింది. అంటే ఈ థర్డ్ ఆప్షన్ వైఫ్ కి ప్రత్యేకంగా అవైలబుల్ ఉంది. ఈ ప్రొవిజన్ వల్ల అగ్రీవ్డ్ వైఫ్ తన కేసు కోసం చాలా దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా ఆమె అఫెన్స్ జరిగిన తర్వాత పర్మనెంట్లీ రిసైడ్ చేస్తున్న ప్లేస్ లోనే కంప్లైంట్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఆమెకు ప్రాక్టికల్ కన్వీనియన్స్ ఇవ్వడమే కాకుండా అన్నెసరీ ట్రావెల్ అండ్ ఫైనాన్షియల్ బర్డన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి సెక్షన్ 202 సబ్సెక్షన్ 2 BNSS లో బైగమీ కేసుకి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ ను సింపుల్ గా మనం 3 ఆల్టర్నేటివ్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏమి? వేర్ ది అఫెన్స్ వాస్ కమిటెడ్. సెకండ్, వేర్ ద అఫెండర్ లాస్ట్ రిసైడెడ్ విత్ ది ఫస్ట్ స్పౌస్. థర్డ్, వేర్ ది అగ్రీవ్డ్ వైఫ్ ఆఫ్టర్ ద కమిషన్ ఆఫ్ ద అఫెన్స్ పర్మనెంట్లీ రిసైడ్స్. అయితే థర్డ్ ఆప్షన్ ఓన్లీ వెన్ ది అగ్రీవ్డ్ పర్సన్ ఈజ్ ద వైఫ్. కాబట్టి సెక్షన్ 202 సబ్సెక్షన్ 2 BNS లోని జ్యూరిస్డిక్షన్ ప్రొవిజన్ కూడా మన బైగమీ డిస్కషన్లో చాలా ఇంపార్టెంట్ యాక్సెప్ట్ కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడే కవర్ చేసాం. ఇంతవరకు మనం సెక్షన్ 82లో బైగమీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్, ఎక్సెప్షన్స్, పనిష్మెంట్, లోకస్ స్టాండీ అండ్ జ్యూరిస్డిక్షన్ ఇవన్నీ డీటెయిల్గా కవర్ చేసాం. కాబట్టి దీంతో మనకు సెక్షన్ 82 బైగమీ డిస్కషన్ కంప్లీట్ అయిపోతుంది. మన ఈ BNS సిరీస్లో మనం యాక్చువల్గా ఏం చేసామంటే సెక్షన్ 80 తర్వాత సెక్షన్ 82 బైగమీ గురించి చూసాం డీటెయిల్గా. మనకి సెక్షన్ 81 మిగిలింది. సెక్షన్ 81తో పాటు మనం మిగిలిన సెక్షన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ లెక్చరు మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లెక్చర్స్ కోసం ప్రదీప్ లీగల్ డెస్క్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.